కూర్చోండి కూర్చోండి సార్ మంచిగా కలిసి తర్వాత 8 అంశాలు మీ మధ్యలో పంచుకోవాలని వచ్చాను. నేనే బయటకు చదవడం నాకున్న పరిస్థితులు బట్టి, కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందులో ఈ మందిరం మాస్టర్ ఆనందరావు గారు మరి నేను అనుకుని కాదు, కానీ ఆయన నన్ను ప్రేమించి మీ మధ్య పిలుస్తాడు. ఆయన పిలుస్తాడు కాబట్టి నేను రాకుండా ఉండాలి. మా భార్య గత 8 సంవత్సరాలుగా మంచం మీదనే ఉంటున్నాను. క్రైస్తవులకు అన్నీ తెలుసు, కానీ ఏ ఒక్కటి ఆచరించదు. కనీసం మాస్టర్ గారు మాత్రం వచ్చి ప్రార్థన చేశారు, చూశారు, కానీ విశ్వాసం మాత్రం కనీసం మా భార్యను చూడకపోయినా దేవుడు ఆమెను 4 రోజులు చచ్చిపోద్దని చెప్పి పాలు తీసుకొచ్చి పెట్టిపోతే ఇప్పుడు ఆమె లేచి కూర్చొని నువ్వు ఎక్కడికి పోతున్నావు, నేను ఎవరినో కూడా కానీ ఎక్కడికి పోతున్నావు, తొందరగా రా అని చెప్పాను. దేవుడు చాలా గొప్పవాడు. మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన మన ప్రతి అంతరకు చూస్తాడు. నా జీవిత సాక్ష్యమే, నా 2 కాళ్ళు కాలినాయి. అయినా కూడా 40 రోజులల్లా నేను ఆలోచనలో మా మేనత్త చనిపోతే నేను అక్కడ పోయి వాక్యం చెప్పాను, జ్ఞాపకార్థ కొడుకులు. కాబట్టి ఇక్కడ ఎంతమంది చనిపోకుండా బ్రతుకుతారో చెప్పాలి, వాళ్ళు చెయ్యెత్తాలి. దయచేసి బయట ఉన్నాను కూడా మేము చనిపోము, మేము ఎప్పుడు బ్రతుకుతామని చెప్పాలి. అందరూ చనిపోతారా? భక్తి పరులు చనిపోతారా? సరే, ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, కనికరమ గల మా యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు ఆనందరావు గారి ప్రార్థన ఫలితం వారిని మీరు ఆశీర్వదించి ఇచ్చిన చక్కని మందిరం కొరకు నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా, మరి ఆయన నడిపిస్తున్న సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘముగా కూడుకుంటున్నాము, కానీ అసలు నీవు ఎవరు, ఈ భూమి మీదకి నీవు ఎందుకు వచ్చావు, యేసుక్రీస్తుని నరుడుగా నువ్వు ఎందుకు పిలువబడ్డావు, ఆ మర్మం ఏమిటి నేర్పడం తెలియదు. ఒకరు జబ్బుల కొరకు, రోగాల కొరకు నీ మీద ఆధారపడి వస్తున్నారు, ఇంకొకరు వారి ఆస్తులు బట్టలు పండించుకోవాలని వస్తున్నారు. కానీ ఈ జీవన యాత్రను ముగించిన తర్వాత మా పరిస్థితి ఏమిటో అని ఆలోచించుకోవడం లేదు. నీవు భూమికి వచ్చింది కేవలం మానవుణ్ణి నీవు హెచ్చరించడానికి, మరి దారి చూపడానికి వచ్చినావు అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. దయతో ఈ 3 దినాలు ఉపవాస కొడుకులు అనేక మంది దైవజనులు మరి వచ్చి వాక్యం చెప్తున్నారు, నేను ప్రకటిస్తున్నారు. విని అర్థం చేసుకొని నీ నామ కనుక కొరకు జీవించే భాగ్యం, నరకం నుండి తప్పింపబడి నీవు ఏర్పాటు చేసే ఆ పరలోక రాజ్యంలో చేరడానికి అర్హతను పొందుకునే భాగ్యం వీరందరికీ నాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు వచ్చాను నేను ఇక్కడ, ఏం చేస్తున్నారు, ఎంతమంది తిన్నారు?
చెప్తున్నాను కానీ ఎంతమంది నేను ఇప్పుడు అడిగాను, చనిపోకుండా ఎంతమంది అంత బ్రతికింటుందా అడిగాను. మేము కూడా చనిపోతామని చెప్పారు, సంతోషం. పాపాత్ములు ఒప్పుకోవడం ఎంతమంది ఉన్నారు? బైబిల్ మంచి దళితులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. బయట చాలా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, అది వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది. మరి నేను తక్కువ జ్ఞానం, ఇక్కడ ఇంకా పెద్ద పాస్టర్ అంటాడు, చదవాలి. నేనే చదవాలంటే వాళ్ళకి అర్థం. ఇది 3 రోజులు ఇక్కడ ఉన్నట్టు ఎందుకు వచ్చినా చెప్పాలి. నాకు కూడా కూలికి ఇచ్చాలి. అప్పుడు నేను కూలికి వచ్చిన ఇక్కడ నాకు కూలికి ఇవ్వకపోతే లాభం ఉండదు కదా. చెప్పాలి, చదవాలి. ఎవరు మైక్ 7వ అధ్యాయం 6వ వచనం. వారు నిష్ఠలో కూడుకొని నీరు చేది ఇక్కడ యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోనిది. వాళ్ళు మొదట చేసిన పని ఏంటి? ఇక్కడికి వచ్చారు, మొదటి రోజు ఏం చేశారు? ఈ 30వ సంవత్సరం ఉపవాస కూడికలు, ఈ కూడిక దాకా మీరు ఎవరు అబద్ధం మాట్లాడలేదా? నాకు రక్షణవాదం ఉందా? పాప ఆయన రాలేదేమి కాదు. నేను బయట కూర్చుంటా, ఆయన దగ్గర ఏదో ఉంటుంది. నేను అడుగుతా, ఆయనకు వచ్చి మొదటి మాట్లాడుతుంటే తక్కువ లేదంట. అది అబద్ధం నిజం. మరి మనం అబద్ధం మాట్లాడలేదా? మరి మన పాపాత్మకం కాదు, మన పాపమే చేసిన. ఈ 3 దినాల్లో మీరు చేసిన అపరాధాలను జ్ఞాపకం చేసుకొని ఆ అపరాధాలను మీరు ఒప్పుకొని మరలా ఆ పాపం చేయకుండా ఉండడానికి మీరు పాపం ఆనాడు ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు కూడా ఇక్కడ ఫోటో ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పారు, మాట చదవమని లేకపోతే ఏం చదువుతుంది అయ్యా. నీళ్లు చేది, నీళ్ళు ఎక్కడి నుంచి చేయలేరు, బావిలో నుంచి నీళ్లు చేయలేరు. నీళ్లు చేయడం అంటే వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడటానికి సన్నాహాలు చేస్తున్నారు. చెప్పుకున్నాను అక్కడ వాళ్ళు ఐగుప్తు నుంచి కనాను దేశానికి పోతూ ఉన్నారు. అక్కడ కనాను పోయేటప్పుడు నడిపించిన నాయకులను వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు. తర్వాత కాలంలో కూడా వాళ్ళు వాళ్ళ జీవన విధానం మార్చుకోకుండా నిజమైన దేవుడిని వాళ్ళు పూజిస్తున్నారు. కానీ వాళ్ళ పూజ ఈ మధ్యలో నేను నిన్ననే పేరు చెప్పను, నిన్ననే ఒక సంఘటన, ఒక వ్యక్తి చక్కగా ప్రార్థన భాషలు మాట్లాడితే ఎగిరెగిరి గంతులేదు. కానీ నేను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో నుంచి వస్తువు పట్టుకొని కిందికి దిగి పోబోతుంది. తగ్గిన నాకు ఆలోచించింది. మళ్ళీ నాకు కనపడకుండా ఇక్కడ పెట్టుకొని పైకెక్కి అది లేకుండా విశేషం. అది పాపమా కాదా? నేను చెప్పాను. సువర్ణరాజు సువర్ణరాజు యొక్క అర్థం, సువర్ణరాజు యొక్క అర్థం. సువర్ణం అంటే అందం, సువర్ణం అంటే మంచి గొడుగు.
సువర్ణ మరి అది తప్ప కదా? మనం ప్రార్థన చేసి ఏం కాదు, ఎగిరెగిరి భాషలు మాట్లాడిన ఏం కాదు. నాకే మనసు కష్టమైంది, అయినా నేను గమనించి ఊరుకోడు. తర్వాత మీరు ఇప్పుడు మొదటి అంశం ఏమిటంటే, ఇక్కడ కూడిన మీరు మొదటగా మీ మనసులోకి ఏం కావాలంటే, నేను ఈ సంవత్సర కాలంలో నేను పలాని వ్యక్తితోని నేను అబద్ధం మాట్లాడాను. అంగన్వాడ ఉన్నట్టుంది ఆమెనా? నేను ఎప్పుడేదో అడిగిన వాక్యం ఏదో కొంచెం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. అమ్మ వందన పెద్దవాళ్ళని గౌరవించాలి. అందరికి చెప్పినప్పుడు ఆమె కావాల్సి ఆమె ఉద్యోగం చేసి చెప్పినాను సార్ గారి, అందుకని స్పెషల్ మంచిది. ఉపవాసం నుండి పాపాత్ములమని ఏం చేశారు? అది మీరు ఎంతమంది ఒప్పుకున్నారు? అందరూ ఒప్పుకున్నారా? మీ అందరికి వందనాలు. రెండో అంశం, మీ అవసరాలు తీర్చడానికి దేవుని ఏం చేయాలి? బ్రతకాలి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 8వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం అయ్యా ఏం చేయడానికి అయిందని? శుభ ప్రయాణం. ఎక్కడి నుంచి? ఈ లోక యాత్ర నుంచి మనం ముగించుకోవాల్సింది. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత అక్కడికి చేరాలంటే మనం చేరవలసింది ఏంటంటే శుభ ప్రయాణం. శుభ ప్రయాణం మాకు జరిగించండి, మేము నరకానికి పోకుండా మమ్మల్ని పరలోకానికి చేర్చండి అని చెప్పి మనము ప్రయత్నం చేయడం దాన్ని ఏమంటే దేవుని వెదకుట. ఎంతమంది దేవుని వెదకుతున్నారట? చూడరా చెప్పాలి, వెతుకుతున్నా. రెండో అంశము, ఆయనను వేరు కొనుటకు నిలగాడుంటే టీవీలు మౌది సీరియల్ వస్తాయి. ఈ దేవుడి మాటలు పక్కన పెట్టి సీరియల్ చూడాల్సి వస్తుంది. అందుకని ఈ 3 రోజులు ఉపవాసం. ఇక్కడన్నా కొంచెము దేవుని దగ్గర మొరపెట్టుకొని మన జీవితాలు మార్చమని అడుగుతారేమో అని దైవజనులకు ఆలోచన వచ్చి సంఘ పెద్దల ఆలోచించి ఈ ఉపవాసం కోరికలను ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటిలో ఉపవాసం ఉండేటప్పుడు మేము పాపాత్ములమని మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకోవాలి. తర్వాత రెండవది, ఆయన మనల్ని ఈ లోక యాత్ర నుంచి పరలోక యాత్రకు చేర్చుకోవడానికి, పరలోక యాత్ర చేయడానికి మనము ఆయన సహాయం కొరకు ఏం చేయాలి? వెతకాలి. మరోసారి చదవండి. ఈ రెఫరెన్స్ లేదు, ఆయన వెతుకోండి. అందుకని మిమ్మల్ని చదవమంటున్నాను. అయ్యాలి మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి ఉపవాసం నుండి ప్రకటించే ఉపవాసం నుండి మా ప్రయాణాన్ని సక్రమంగా జరిగించమని ఆనాడు ఇశ్రాయేలులో ప్రయత్నం చేశారు. ఈనాడు మరి ఎక్కడ పరిశుద్ధ బైబిల్ విషయ సంఘం వాళ్ళు ఏమని ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. మరి
మన బైబిల్లో భక్తులలో మరి ఒక ఆయన మంచి భక్తుడే, కానీ ఆయన ఒక పొరపాటు చేశాడు. పొరపాటు చేసి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఏడ్చాడు దేవుడి దగ్గర. ఎవరైనా చాలా అన్న నీకు మంచి మెయిన్ భయంగా ఇస్తున్నాడు, మంచి వాక్యం ద్వారా మిమ్మల్ని పోషిస్తున్నాడు, అమలు బట్టి అయ్యగారు కూడా వందనాలు, మంచిది. అదే అంశము 2వ సమూయేలు 12వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మన దగ్గర ఎవరికన్నా ఉపవాసం అని ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడన్నా రూపాయలు ఎవరు ఇవ్వచ్చు, డబ్బులు ఇస్తారని తెలిసి నేను రంగానంటే ఎవ్వరు ఇక్కడ ఉన్నారు. ఒక 5,000 ఇస్తున్నాను, 2,000 ఇస్తున్నాను, 1000 రూపాయలు వచ్చే ఇస్తాను రమ్మనంటే ఎవరు ఉండరు. కానీ దావీదు మనకు ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడు. ఆయన బంధువులు పట్టులు వాళ్ళ దగ్గర అందరూ కూడా దావీదు ఏడుస్తూ నేను ఉపవాసం ప్రార్థన చేస్తుంటే పోయి నేను ఉపవాసం మానండి అని చెప్పినా కూడా ఆయన మానలేదు. కానీ ఆయన ఉపవాసానికి ప్రతిఫలం దొరకలే. అది ఎందుకంటే దేవుని చిత్తం కాదు కాబట్టి ప్రతిఫలం దొరకలేదు. కాబట్టి దావీదుకు ఉండే మనస్సు మనకు కూడా ఉండాలి. ఈ ఉపవాస దినాలు 3 రోజులు జరిగించుకునేది ఎందుకంటే మన పాత జీవనం మనం ఇదివరకు ఎట్లా ఆయన పూజించినాం, ఆయన ఎట్లా ఆయన ఆరాధించినాం, ఆయన దగ్గరికి ఎట్లొచ్చినాం, ఎత్తపోయినాం అనేది మనం దావీదు చూసి నేర్చుకోవాలి. ఏడుస్తూ ఎంతమంది వచ్చినా కూడా లేవాలి. కాబట్టి దావీదు దాకా మనం దేవుడిని బ్రతిమాడుతూ మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే మనకు తినడానికి తిండి ఉంది, మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, చూడటానికి టీవీలు ఉన్నాయి, తిరగడానికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ దేవుడి ఏంటంటే మనశ్శాంతి. నా జీవితం ఏమైంది, నేనేమవుతా, ఎందుకంటే మనకి గ్యారెంటీ లేదు. మనం ఇంకా అటు ఇటుగా ఉంటాం కాబట్టి గ్యారెంటీ అటు ఇటుగా ఉండకుండా మనం కేవలం మన బ్రతుకుల్ని దేవుడికే అప్పచెప్పాలి. దేవుడు దావీదుకు కలిగిన మనస్సు మనకు కూడా కలిగి ఉండాలి. మంచి 3 అంశాలు. ఒకటి, ఉపవాసం నుండి పాపాత్ములని ఒప్పుకొని ఆయన సన్నిధిని ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఆయన కనికరించడానికి ఆయన ప్రవక్త ఎజ్రా ద్వారా రాయబడిన విధంగా వెళ్తున్నాడు. తర్వాత దావీదు లాగా మార్పు కలిగిన జీవితం మనం చూడాలి. తర్వాత ప్రవక్త నెహెమ్యా గ్రంథం 1 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దావీదేమో పొర్లుతూ అవి ఇవి చేసుకుంటూ ఏడ్చాడు. నెహెమ్యా మాత్రం కూర్చొని అయ్యా
ఆకాశము ఆకాశమందున్న దేవుని దగ్గర ఏడ్చినాడు. ఎందుకు ఆయన ఏడ్చినాడంటే యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టారు, కాల్చివేశారు. నెహెమ్యా ప్రవక్త ద్వారా తిరిగి అది కట్టబడ్డారు. ఈనాడు మన సంఘంలో చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగినామని చెప్పి బాప్తీసం తీసుకుంటున్నారు, ఆయన శరీర రక్తంలో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత మర్చిపోయి గుడికి రావట్లేదు. నేను ఒక అబ్బాయిని డ్రైవర్కి తీసుకెళ్తాను, బాగా అప్పటికి రావట్లేదు. హిందూ రైతు కొంచెం వీడియో తీస్తూ నేను అప్పటికి రమ్మంటున్నాడో ఆయన భయపడి నేను ఫోన్ చేసిన అంటే చాలా ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చెదిరిపోయిన వారిని దేవుని సన్నిధి నుంచి దూరమైన వారిని తిరిగి దేవుని వైపు తీసుకొచ్చినవాడనే ఆ నిజంగా చేసిన ప్రయత్నం. నిజంగా చేసిన ప్రయత్నం ఏమిటంటే ఆయన ఈ ఉపవాసం ఏడ్చి తిరిగి పాడైపోయిన పట్టణాన్ని తిరిగి కట్టినారని మనం చూస్తాం. కాబట్టి ఉపవాసం ఉన్న శక్తి ఇంకా దేంట్లో లేదు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడే మన అవసరాలన్నీ తీర్చుకోవాలి. మన అవసరాలు తీర్చుకోవాలి, మన పొరుగు వారి అవసరాలంటే నిజమే కానీ మనం గుర్తు చేస్తున్నాను. ఆయన ఏంటంటే పాడైపోయిన పట్టణాన్ని తిరిగి కట్టాలని ఆయన ఆశపడుతున్నారు. అట్లనే మీ మధ్యలో మీ బంధువులు ఎవరైనా మరి మందిరానికి వచ్చి మళ్ళీ వెనకబడ్డ ఎవరైనా ఉంటే వాళ్ళని తిరిగి మందిరం తీసుకురావడమే తిరిగి ఒక ఇల్లు కట్టినట్టు నిజంగా మనం కూడా ప్రార్థన చేసినాం. అర్థమవుతుందా? నేను అక్కడ చెప్తున్నా పోతున్నాను. అర్థమవుతుందా? ఉన్నాం. 5వ అంశము ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నాకు కూడా పోయిన సంవత్సరం అంతా ముందున్న సంవత్సరం నాకు బలం లేదు, ఎందుకు నడువును నొప్పి వస్తుంది. అదే 5వ అంశము ఎస్తేరు నాకు మీరు చదివేసారి నిలబడలేదు. నేనేమో ఈ రెఫరెన్స్లో ఈ మధ్యలో పెట్టుకునేవి ఉంటే అవి పెట్టుకోవాలని నేను. అందుకని ఏమవుతుందంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే యోగులు ఆ ఉపవాసం ఉండే రోదనములో మునిగిన వారి నుంచి కారణం ఏంటంటే అక్కడ మొట్టకాయ అప్పుడు ఉన్నారు. ఆయన ఒకసారి ఎస్తేరు గ్రంథం చూసి నేనే చెప్తాను. కొద్దిగా ఆలస్యమైంది కానీ ఇక్కడ 4వ ఎస్తేరు 4వ అధ్యాయంలో చూస్తే జరిగినదంతే తెలియగానే వద్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బోటలు పోసుకొని పట్టణం మధ్యం బయలు వెళ్ళి శోకంతో రోదనం చేసి రాజు కుంభం ఎదుటికి వచ్చిన తర్వాత 3వ వచనంలో చూస్తే రాజు యొక్క ఆజ్ఞలు శాసనం ఏ సంస్థానానికి వచ్చారో అక్కడున్న యూదులు ఉపవాసం నుండి మహా దుఃఖంలోనూ ఏడుపులోనూ రోదనంలోనూ మునిగిన వారే అనేకులు కోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఎందుకంటే అక్కడ ఇంకా ముందు చూస్తే ఈ ఆశ్వర్యుడు
వాళ్ళ దగ్గర హామాను అని ఒకడు ఉన్నాడు. ఆ హామాను మొద్దెకాయని కష్టపెట్టడానికి ప్రయత్నం చేశాడు. మొద్దెకాయని తీసేయాలని చేసి ఇశ్రాయేలును నష్టపరచాలని ఆలోచన చేసినప్పుడు ఆ ఇశ్రాయేలు తరఫున మరి ఇశ్రాయేల్ నుండి వచ్చి ఆమె అక్కడ ఉండి ఆమె విజ్ఞాపనం చేయడం, తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ తర్వాత మొద్దెకాయకు రానైన శిక్షను ఆమె తప్పించింది. మొద్దెకాయకి ఈ అయితే యూదులందరికీ ఇశ్రాయేల్ అందరికీ రావాల్సిన శిక్షణ అంతా తప్పించింది. కాబట్టి మీ ప్రార్థన నిజమైన ఉపవాసం, మీ ప్రార్థన ఏం చేస్తుందంటే అనేకులను అంతమంది తప్పిస్తుంది. కాబట్టి మీరు కూడా యథార్థంగా నమ్మకంగా ఆయనను పూజించాలి. చాలా భక్తిగా ఉంటుంది, చాలా సంతోషం. నేను చాలా చోట్ల చూస్తా, ఎవరితో దొరుకుతారు కానీ ఇక్కడ అది లేదు. చాలా మంచి సంఘం. కొన్ని సంఘాల వాక్యం చెప్తాను, ఈ గురించి వాక్యం చెప్తాను అనుకుని అలా చెప్తాను. ఏం చెప్తానంటే బయటికి వెళ్ళిపోతారు, పోయి ఆ కొట్లలో తీసుకెళ్ళి కొడుకుంటుంది, తినుకుంటుంటారు. కాబట్టి అట్లా కాకుండా క్రమం జరుపుకుంటూ ఉండి యథార్థంగా కలిగిన ఉపవాసం చేస్తే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నాతో తప్పిస్తాడు, మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మన పొద్దున నాకు ప్రేతమైన జ్వరం వచ్చింది. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎప్పటితో 3-4 రోజుల కిందటి ఒక అరిసె ఉంటే తిన్నా, రాంతులు. కానీ తర్వాత నేను మొహమ్మతో ప్రార్థన చేసుకొని, ప్రభు నువ్వు తప్ప నాకు ఇక్కడ దిక్కేవద్దు కదమ్మా. ఎంతసేపట్లో నా జ్వరం తగ్గిపోయింది, నా డాక్టర్ రద్దు తగ్గిపోయింది. మళ్ళా నిన్న దినం ఏడున్నాను మేము మధ్యకి వచ్చాను. కాబట్టి మన విశ్వాసమే మనల్ని కాపాడు. విశ్వాసం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకాన్ని చేరలేరు. తర్వాత 6వ విషయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ విషయం 5వ వచనం. ఇక్కడ ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రూపంలో ఒక మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమంటున్నాడంటే అయ్యగారు ఏమనుకున్నాం, ఈ ఆమెలో అయ్యగారు బిడితే మేము వచ్చి కూర్చున్నారా, లేకపోతే నిజంగా మీకు మేము ఉపవాసం ప్రార్థన చేస్తే మా అక్కలు తీరుతాయి, మా ఆరోగ్యాలు బాగుంటాయి, దేవుడు మాకు సాయం చేస్తారని మీరు వచ్చి కూర్చున్నారా? ప్రవక్త అయిన జకర్యా దినాల్లో కూడా కొంతమంది వేషధారులు, ఆ వేషధారులను బట్టి ఇది మాట రాస్తున్నారు. మీరు నిజంగా అంటే మీరు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉందిరా, మీరు భక్తితో ఉపవాసం ఉన్నారా లేకపోతే ఎట్లున్నారు అనేది మీరు ఎత్తొచ్చారు చెప్పాలి. ఇది ఒక మాట చెప్పి ఒక్కటి 2 విషయాలు చెప్పి అయ్యగారు నేను చాలాసార్లు మనసు కష్టపెట్టాను, ఎక్కువసేపు చెప్పి చూద్దానని చెప్పి ఇంటికి పోతారు. చెప్పాలి, భక్తితో వచ్చారా సరదాగా వచ్చారా? ఎంతమంది వచ్చారు భక్తితో? దేవుని స్తోత్రం. మనందరినీ దేవుడు దీవించను కాక. సంతోషం. జకర్యా గ్రంథం ఇంటికి వచ్చాను, నాకు ఒకసారి దాంట్లో ఇంకా 2-3 విషయాలు ఉంటాయి. 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి
అది నేను ఒకసారి సంవత్సరంలో 3-4 సార్లు ఉపవాసం ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను. కానీ మనకు సమయం దొరకదు కాబట్టి మనం 2 సంవత్సరాలు బహుశాలు ఉంటున్నాం. కానీ ఆ ఒక్కసారి ఉన్నప్పుడైనా మీరు భక్తి కలిగి ఉపవాసం ఉండాలి. భక్తి లేని ఉపవాసము అది ఎందుకు పనిచేయదు. చెప్పండి చూడండి, పనిచేస్తుందా భక్తి లేని ఉపవాసం? నువ్వు వడ్డీ లేకపోతే నీళ్ళు పెట్టకుండానే పంట పండుతుంది మన అర్థం చెప్తాను. నేను విన్నా నీళ్ళు పోతే నీళ్ళు పెట్టిన కదా పండి. అదే భక్తి. భక్తి నేను విశ్వాసము వృధా. కాబట్టి భక్తితో ఇక కొంతమంది ఉన్నారట. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. నేను ఉపవాసం ఉన్నామని 10 మంది కాకుండా ప్రయత్నం చేస్తారు. చదవడం రాదు అనుకుంటున్నాడు. కానీ ఇంకెక్కడ అన్నారా మేమే ఉపవాసం చేస్తున్నామని ఉపవాసం మార్చుకొని తల దుడుకోకుండా ఉపవాసం చేస్తున్నామని 10 మంది కనబడేటట్టు చేయమని చెప్తారు. నిజమేనా కాదా? చాలా సంతోషం. చదువుతాం అది కూడా. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 16-17. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖమే ఉన్నప్పుడు ఉపవాసం చేసేటప్పుడు తాగండి. ఉపవాసం చేసేటప్పుడు మనుషులు కనపడటానికి కారణం చేసి మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని నరకం నుండి తప్పించడానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చిన యేసు క్రీస్తును మనము పోలి నడుచుకుంటే, మనము ఆయన మాటలు వింటే మనం ఆటోమేటిక్గా నరకం నుండి తప్పించబడతాం. కాబట్టి మేము యేసుని నమ్మినామని మనం చెప్పుకోవటం కాదు, మన క్రియను ఆయన పట్ల చూపించాలి. యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినాడు. కానీ శరీర సంబంధం పుట్టిన యేసు ప్రభు తమ్ముడు యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. అది 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు ఏముంటుందంటే, మీరు చేయగలిగి ఉండి పొందదగిన వారికి మేలైనది చేయగలిగి అలా చేయని వారికి నా కారు ఉంది, నేను దారి మీద వస్తుంటా, నాకు బండి మేము ఇద్దరుగా ఉంటాం. ఈ మధ్యలో ఆడవాళ్ళు ఎక్కించుకోవాలంటే భయం అవుతుంది. కానీ మొబైల్ ఎవరన్నా నడిచిపోతుంది, బాబు ఎక్కడికి పోతావు అని అడుగుతాం. మరి అయ్యా నువ్వు పోయేకాడికి పోయి తెలుస్తాను, అది ఒక 10 రూపాయలు 10 రూపాయలు మిగులుతాయి. ఈ మధ్యకాలంలో ఏం చేస్తానంటే, మీ ఊళ్ళో యేసు ప్రభు గుడి ఉన్నదా అని అడుగుతాం. అయితే ఉన్నదా, ఎప్పుడన్నా పోతావా బాబు? నేను బాగుంది, ఒక్కసారి పోతే అట్లా ఒక 5-6 గుడిని దేవుడు నాకు కారు ద్వారా వాళ్ళని మందిరాన్ని పోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను అది చేయగలిగింది. వాళ్ళు బయట తిన్నందుకు నేను పెట్రోల్ కొత్తగా పోసేది లేదు, డ్రైవర్కి ఎక్కించేది లేదు. నా బయట కూర్చోడానికి వీలైంది. కాబట్టి అది చేయగలిగింది. చేయకపోవడమే నేరము. చేయగలిగింది మీ దగ్గర ఏమన్నా తెలుసా? మీరేం నేర్చుకున్నారు? పరిశుద్ధ బైబిల్ సంఘంలో మీరేం నేర్చుకున్నారు? ఏసే నీ లోకరక్షకుడు నేర్చుకున్నాం. రోజుకు ఒక్కరికైనా చెప్తాను, నేను పూజ మీద చేసుకొని చెప్తా. నా దగ్గర ఒక్కరికి బండి ఎక్కితే వాళ్ళకు రోజుకు ఒకరికంటే వాళ్ళు తింటారని ఏమనుకోండి.
నేను ఆ మాట చెప్తాను. అందుకే దేవుడు 83 సంవత్సరంలో నన్ను ఒక 20 నిమిషాలు ఈ మధ్య నిలబడడానికి సహాయం చేసింది. కాబట్టి మనం ఏం చేయాలంటే వేషధారుల వలె ఉండకుండా నమ్మకంగా ఆయనను పూజించాలి. ఆయనను మన ప్రవర్తన ద్వారా అనేకులకు యేసుక్రీస్తును తెలియచేయాలి. తర్వాత ఇంకొకటి 5 అంశాలు నేను చెప్పి నేను ఎగడి సమయం అప్పగిస్తున్నాను. తర్వాత అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనం. అయ్యయ్య వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొడుకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారికి చెప్పాను. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ మీతో కూడా ఈ మాట చెప్తున్నాను, ప్రభు పని కొరకు వారిని ప్రత్యక్షపరచులని ఆనందరావు అయ్య గారు చెప్తున్నారు. మరి ఎవరన్నా సిద్ధంగా ఉంటున్నాను? ఎవరు మరి కూడా నుంచి కాకుండా మోహన్ రావు సాహిత్య వస్తుందా గురించి ఉన్నారా? వాళ్ళ బజార్ నుంచి కనపడుతుంది గురించి. మరి ఇక్కడ ఏం చెప్తానంటే వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేయించుకుంటాక వారిలో నుండి కొంతమందిని ప్రత్యేక పరచులంటే స్వార్థకు పంపించండి. చాలామంది ఆయన గురించి ఉన్నారు. అయితే అక్కడ అప్పటికి ఇంకా పౌలు గారు మార్మల్స్ పొందారు, కానీ ఆయన పని ప్రారంభించేటప్పుడు అక్కడ అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చి ఏం చెప్పినాడంటే, నేను బర్నబాను సౌలున ఒకసారి చిన్న చెప్పాను. పౌలు అంటే అదే అప్పటికి ఆయన పౌలుగా మార్చబడ్డాడు. వాళ్ళిద్దరిని పని కొరకు పౌలు బర్నబాను పౌలు పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచులని వారితో చెప్పారు. మరి మీ సంఘం నుంచి ఎంతమందిని మీరు ప్రత్యేకపరిచారు? ఈ ఉపవాస దినంలో మనం అది ఆలోచించుకోవాలి. మా సంఘం నుంచి ఒక అయ్యగారిని పోషించి ఒక అయ్యగారికి ఒక భోజనం పెట్టి మల్లాపురంలో కైవాణిలో ఒక లక్షల మైలు బ్రాంచ్ని ఏర్పాటు చేద్దామని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వాళ్ళ నుంచి మీరు వస్తాను పొందాలి, కానీ ఇంకొకరికి వాక్యం చెప్తున్నాను ఆలోచన మాత్రం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే వీరిని ప్రత్యేక పరిస్థితులు మీరు కూడా ఏం చేయాలంటే కొంతమంది సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. 9వ అంశము, మీరు ఈ 8 అంశాలు మీరు పాటించినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఉపవాసము సంతోషంగా మార్చబడుతుంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. ఇది నేను మర్చిపోయిందా కన్నా మళ్ళీ చదువు. సరిగా చదివాలంటే నేను చదువుతాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చిన లేవనగా
పాత నిబంధన కాలంలో మన దేవుణ్ణి సైన్యములకు అధిపతి యెహోవా అని పిలిచారు. ఇప్పుడు ఆయనే మన ప్రభువైన యేసు. 4వ నెలలో ఒక ఉపవాసం చేయాలి, 5వ నెలలో ఒక ఉపవాసం చేయాలి, 7వ నెలలో ఉపవాసం చేయాలి, 10వ నెలలో ఉపవాసం చేయాలి. చేస్తే యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఈ 4 సార్లు ఉపవాసం చేస్తే ఏమైందంట? ఇయే మంచి పండుగలు అనుకో. బతుకమ్మ పండుగ వస్తుంది, అందరూ పూలు ఇది చేస్తున్నారు. నేను చిన్నప్పుడు ఈ జిడ్లేలు ఏదో ఉండే దాంట్లో అందులో కాయ ఉండేది, ఆ కాయ పేరు కూడా మర్చిపోయింది. పోయి వాటిని కొట్టి అక్కడ ఆడి బతుకమ్మ ఆడతాను. నేను క్రైస్తవునే కానీ హిందూ పోరగాళ్ళతో పోయి చేసేది. అదొక దెబ్బ జరిగింది అనుకుని ఎవరు వీడు పాడుగా నన్ను గుర్తించి తీసుకోవాలి వస్తున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఉపవాసం చేసిన తర్వాత మనకు కలిగేది ఏంటంటే ఈ ఉపవాసం ఉన్నందుకు ఏమవుతుంది? సంతోషం. దగ్గర దేవుడే చెప్తున్నాడు సంతోషము. ఉపవాసం 10వ నెలలో ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. మొదట మనకి ఏముండాలి? సత్యం ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు. యేసే మన పాపాలను క్షమించి మనల్ని స్వర్గానికి దారి చూపిస్తాడు. యేసే మనల్ని నరకం నుంచి తప్పిస్తాడని ఒక ఆలోచనతో మనం సమాధానం ఉండాలి. మనకు సమాధానం దేవుడే కలిగి చేసిందని మనం సంతోషించాలి. ఎంతమంది ఆ సంతోషంలో ఉన్నారు? రాసుకుని చేస్తాను. ఈ మధ్య నేను బయట చదువుతాను. ఎందుకంటే నేను బయట చదువుతాను. ఇప్పుడు నేను బయట చదువుతానంటే అయ్యగారికి సంతోషం. ఇంతప్పుడు పాస్టర్ నేను చేసేది పాస్టర్ కాదు, నేనేదో చిన్న ఉద్యోగం. సరే మంచిది. ఎన్ని విషయాలు నేర్చుకున్నాను ఇప్పుడు. నేను చెప్పిన ఏంటి? సువర్ణ 10 నేను ఒకటి యాడ్ చేసి 9 విషయాలు. ఉపవాసం ఉన్నారు, రాష్ట్రం జరిగేది సంతోషం. మీరు 3 రోజులు ఉపవాసం ఉండి తర్వాత మీరు సంతోషంగా వెళ్ళలేకపోతారు. మీరు వెళ్ళలేకపోయినాక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు నేర్చుకున్నది, మీరు ఇంకొక వ్యక్తిని నాశనంలోకి పోకుండా, నరకానికి పోకుండా ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపిస్తే అదే నిజమైన ఉపవాసం. ఆ నిజమైన ఉపవాసం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నం సరిగా ఫలించదు. కాబట్టి మీరు చేసే కొరకు నిజంగా ఉపవాసం చేస్తే ఒక వ్యక్తిని లక్ష్యంలో తీసుకొని వెళ్ళి ఆ లక్ష్యంలోకి మీరు నడిపించినప్పుడు ఇది నిజమైన ఉపవాసం. అట్టి కృప, అట్టి భాగ్యం ఈ పరిశుద్ధ బైబిల్ విషయం సంగమునకు దేవుడు కలిగించిన గాక. నేను ఎందుకు అక్కదాని వాడిని అయినప్పటికీ మరి దైవజనులు ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ చక్కటి మందిరం ఏర్పాటు చేసుకొని అల్పుడమైన ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద ఉన్నారు. నాకంటే చిన్నతే వాళ్ళు అందరి అత్త పుట్టిన ఎవరికి తెలుసు? అత్త పుట్టిన మేనమామ తెలుసు. ప్రతి ఒక్కరి చరిత్ర నాకు తెలుసు. కానీ చాలా మంది ఇష్టపడుతుంది. రామరావయ్య గారు ఆయన ఇష్టపడతారు. మా ఇంటికి వారానికి ఒకసారి నుంచి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆయన ఈ అవకాశం నాకు కల్పించినందుకు నేను ఆయన వందనాలు చెల్లిస్తూ, మీరు కూడా ఆయన
మాటలకు దేవుడి మాటలు కాబట్టి మీరు సంపదంతో 60 100 ఫలించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేడుకుంటూ సమీప దేవుడు వందనాలు చెల్లిస్తూ విన్నా మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.